నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళిత ముద్దుబిడ్డ పీసీ భోజన్న 3వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి దళిత సంఘాల నాయకులు పీసీ భోజన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి చేయాలని తపన ఉండేదని వినయ్ రెడ్డి దళిత సంఘ నాయకులు తెలిపారు. ఇటు కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ వన్నెల్ దాస్, లావణ్య శ్రీనివాస్, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంగరి ప్రదీప్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూగా ప్రభాకర్, పించా పెద్దపోజన్న, కొంతం పూర్ణ, వెన్న మోహన్, చిక్కి గంగాధర్, కొక్కెర భూమన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. हमारा है पीसी भोजन्ना, हमारा है पीसी भोजन्ना. అలా ముందుకు రమ్మా అభిరావు రమణ మూడు రమణ మూడుకు రా भोजन सर జూమ్ అవుట్ అన్నా అన్న కొంచెం చూసేప్పుడు పెద్ద భోజనం భోజనకు 2 నిమిషాలు మౌనం అందరూ మౌనం 2 నిమిషాలు. ఈరోజు పీసీ భోజన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత సంఘాల తరఫున వారికి పుష్పమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబంకి మనోధైర్యంగా రావాలని, అదే రకంగా అతను ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తే ఆర్మూర్ పట్టణంలో ఏవైతే చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన యొక్క కోరికలు, ముఖ్యంగా దళిత సంఘం ఇక్కడ కట్టాలనేది ఆయన ఆకాంక్ష. తప్పకుండా దానికి సంబంధించిన నిధులు తీసుకువచ్చి ఆ యొక్క సంఘానికి కానీ, అదే రకంగా ఆయన ఇంకేదన్నా కోరికలు ఉంటే అవి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కోరికల్ని నెరవేరుస్తూ, ఆయన లేని లోటు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. నేను గతంలో ఆయన చనిపోయినప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఒక మిత్రుడిలాగా ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండేది. తప్పకుండా ఆయన ఆత్మకు మా అందరి తరఫున తప్పకుండా వారికి సానుభూతి ప్రకటిస్తూ వారికి మనోధైర్యం కల్పించాలని మా కుటుంబ సభ్యులకు కోరుతున్నాను.